వీడియో ఇచ్చేశాడు. ఈరోజు ఎవ్వరూ లేరు. అయితే మనం కాఫీకి వెళ్దాం. విక్కీతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా, నువ్వేదో చెప్పాలని అడుగుతున్నావా? షట్ అప్. ఆ డిక్టేటర్ని హ్యాండిల్ చేస్తున్నందుకు నీకు ఒక మెడల్ ఇవ్వచ్చు. నో, విక్కీ is so disciplined, focused, planned. He's such a nice person. ఈ మధ్య చాటింగ్లు మీటింగ్లు బానే జరుగుతున్నట్టున్నాయి. కొంచెం these days. అబ్బో, ఏం మాట్లాడతారేంటి? Adventure sports, paintings, music. సౌండ్స్ బోరింగ్. ఆగాగు. నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేస్తున్న పనులకి అస్సలు సింక్ అవ్వట్లేదు. నాకేదో తేడాగా ఉంది. స్టిల్ విత్ గేల్. ఒక్కసారి గేల్తో సెట్ అయిపోతే ఇండియాలో పాడేసే పాడేస్. గేల్తో సెట్ అవుతుంది అనుకుంటున్నావా? ఎస్. అయితే ఇండియా కాదు, పార్టింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్. అయ్యో, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యా? ఓ గాడ్, షిట్, పెద్ద షిట్. లైఫ్ ఇస్ వర్త్లెస్. పాగల్. RPS, Rising Pune Super Giants. Sundar, Washington Sundar. Hey Anu, Vicky got his project victory. వర్క్ నీది, క్రెడిట్ వాడదా? అలా అన్నకను. అబ్బో, సాఫ్ట్ కార్నర్. క్లయింట్ కి ప్రాజెక్ట్ నేను చేశానని క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చాడు. నాది వాంట్ టు మీట్ మీ. మన టీమ్ కి ముంబై వెళ్ళడానికి టికెట్స్ మెయిల్ చేశాడు. నేను రాను. ఐ హావ్ టు కిస్ సమ్ మోర్ ఫ్రాగ్స్. అందులో నుంచే ప్రిన్స్ చార్మింగ్ వస్తాడు. ఇక్కడే వెక్కి ఇండికి చేయలేకపోతున్నాను. మళ్ళీ ముంబైలోనా? కౌంట్ మీ అవుట్. ట్రూ లైస్. హీ వాంట్స్ టు సీ యూ అనకుండా క్లయింట్ పేరు వాడుకుంటున్నాడు. షట్ అప్. టార్గెట్ నీకు నచ్చింది కదా, వన్ ఫ్రీ అడ్వైస్. విక్కీ ఎక్స్ప్రెస్ చేయకపోయినా నీ మనసులో మాట నువ్వే చెప్పే. డోంట్ వెయిట్ ఫర్ హిమ్. విక్కీ నో చెప్తే? అవును కదా, అప్పుడెలా? వేరే వాడిని వెతుక్కో. ప్రపంచంలో వాడికన్నా పెద్ద తోపులు చాలా మంది ఉన్నారు. బీ పాజిటివ్. ఎస్ కూడా చెప్పొచ్చు కదా. అయ్యో, మరి ఎస్ చెప్తేలా? అయ్యో, మరి ఎస్ చెప్తే రమ్య యుఎస్కి వెళ్ళడం ఎలా? US University Scholarship Confirmation. Oh, wow, congrats. Wow, yay! Great. I knew it. Vicky ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ విక్టరీ సాధిస్తాడని. ఇలాంటి కాన్ఫిడెన్స్ నా మీద ఎప్పుడు చూపించలేదు. హే, వేర్ ఆర్ యు? వచ్చేసారా? ఇప్పుడే వచ్చాం. చెక్ ఇన్ చేస్తున్నాము. గ్రేట్. ఒకసారి మీట్ అవ్వచ్చా రైట్ నా? గివ్ మీ an hour. ఆల్రైట్. ఓకే. చైతు కూడా నాతోనే ఉన్నాడు. నో నీతోనే మాట్లాడాలి. ఓకే. ఏంటి పర్సనల్గా పిలిచాడు? హే, ఏంటి ఒక్కదాన్ని ఇక్కడికి రమ్మన్నా? మనకి ఈవినింగ్ పెద్ద సక్సెస్ పార్టీ ఉంది రమ్య. ఈ ప్రాజెక్ట్ రావడానికి నీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. యు డిజర్వ్ ఎ రివార్డ్. నీకేం కావాలో అడుగు. రెయిన్ చెక్? ఎన్ని రెయిన్ చెక్కులు తీసుకుంటావు? ఎప్పుడైనా రెయిన్ వచ్చిందా? ఇవే కాదు, ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. హెల్ప్ చేసినప్పుడల్లా ఎదుటివారు ఇస్తానంటే తీసుకుంటా. ఓకే. చెప్పేయొచ్చుగా. లెట్స్ షాప్. యా. హౌ డస్ దిస్ లుక్? రెడ్ డ్రెస్ తో మ్యాచ్ అవుతుందా?
గ్రేట్, ఐల్ టేక్ ఇట్. చెప్పేసే బై ద వే నేను పిలిచింది వెయిట్ ఇప్పుడు చెప్పు. ఐఎమ్ సీయింగ్ సమ్వన్. ముంబై వచ్చినప్పుడు కలిసా. ఈవినింగ్ పార్టీకి రెడ్ డ్రెస్ వేసుకొస్తాను. Hey, 1 large with Coke. Wow. What a catch. ఎక్కడ కలిసారు వీళ్ళు? ఇక్కడే. I'm not gonna take this anymore. జస్ట్ వెయిట్. ఆశా 1 hour ముందు డ్రైవర్కి కాల్ చేసి ఇక్కడ ఉండమని చెప్పాను. ఇప్పుడు కాల్ చేసి కార్ బ్రేక్ డౌన్ అయిందని చెప్తున్నాడు. నా డిజైన్స్ ప్రెజెంట్ చేసే సీక్వెన్స్ ఎలాగో మిస్ అవుతాను. మనం హోస్ట్ చేసే ఆఫ్టర్ పార్టీకి మాత్రం తప్పకుండా వస్తాను. సో ప్లీజ్ అప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయి. Can you? Are you headed towards Lower Parel? Huh? Now you look sharp. పర్లేదు, మోడల్గా బాగానే ఉంటావు. కాదు you can be a show stopper. Thanks a bunch. You're welcome. Are you busy? Not really. Like, headed somewhere? Just back to the hotel and sleep. What? To sleep so early in Mumbai is like a crime. Really? You know what? Come down to my party. No one can hurt you without your permission. Looking for Vicky? విక్కీ తాన్యతో వెళ్ళి చాలాసేపు అయింది. Thank you. Look there, highest count need not pay. Interesting. Vicky, Yeah. look at that board. Oh, Shall we go for it? sure. Yeah, I think we should. Excuse me, I need you to book a ticket for Hyderabad. Please wait, ma'am. నాన్నా అమ్మా వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. అమ్మాయిని చూసావా? చూసా. వెంటనే కలుస్తా. జాగ్రత్తగా మాట్లాడు. సరే సరే సరే. 1 coffee, please. రమ్య, నరేష్, అదే నీ అమ్మ నా అమ్మ మాట్లాడుకున్నారు కదా. అంటే మీ అమ్మగారు మా అమ్మగారు మాట్లాడుకున్నారు కదా. మీరు ఏం చేస్తుంటారు? Adventure sports. యా అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ కదా, అమ్మగారు చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చారా? అంతే ఉండదులేండి. నేను మాత్రం మిమ్మల్ని చూడ్డానికి వచ్చా. యు నో వాట్, ఐ లైక్ ఇండియన్ గర్ల్స్. లుక్ ఎట్ యూ. ఐ మీన్ మోడర్న్ డ్రెస్ లో కూడా ఇంత పద్ధతిగా మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అదే యూఎస్ లో అనుకోండి, పక్కన ఒకటితో మాడుతూ ఇంకోటి గురించి ఆలోచిస్తుంటారు. అమ్మో. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తావు విక్కీ? Where do you see yourself? In like 20 years from now? 20. Okay. 10? నీ సంగతి ఏంటి? US లో పెద్ద మ్యాన్షన్, ప్రైవేట్ జెట్, బిగ్ ఫ్యాషన్ హౌస్ ఇన్ న్యూయార్క్, and I'll be dictating fashion to the world. That's my dream. Impressive. Are you serious? Yeah. నాకు నీలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ 40th బర్త్డే రోజున ఒక అకాడమీ స్టార్ట్ చేస్తా ఫర్ పూర్ కిడ్స్. దానికోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అలానే పిల్లలకు
స్పోర్ట్స్ మీద ఫిజికల్ ట్రైనింగ్ మీద దొరికే ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ టీమ్ స్పిరిట్, ఇండివిజువల్ ఎక్సలెన్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ లాంటివి ఫ్రీగా నేర్పిస్తా. ఫ్రీయా? ఫ్రీ ఎందుకు? వికీ, బిజినెస్ విత్ రిచ్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ప్లే దాట్. ఐ నో, స్పోర్ట్స్ గెలవడం కోసం ఉండాలి. మరి రిలేషన్షిప్స్? ప్రేమ కోసం. For me, everything is about winning. Life isn't about winning. It's about living. Winning అంటే నన్ను తప్పుగా తీసుకుంటావు కానీ it's better to be hated for what you are than to be loved for what you're not, right? True. Dad. తానియా, ఈ అసిస్టెంట్ వల్ల కావట్లేదు. నీ వల్ల కూడా కాకపోతే చెప్పు. ఏదైనా ఏజెన్సీకి చెప్పి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటా. I know. మీకు ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. సో బేసికలీ అదండి. అందుకే మా అమ్మ డెసిషన్ కరెక్ట్ అనిపించింది నాకు. నీకోటి చెప్పనా, నేను యూఎస్లో డాలర్లో సంపాదిస్తా, అంటే రూపీలో సంపాదించలే కదా. దేవుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఇస్తే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఎంత సింపుల్గా చెప్పాను. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేయడానికి కష్టపడేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా హిస్టరీ ఒక మిస్టరీలా ఉండకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నేను యూఎస్లో ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా అమ్మాయిలందరూ నాతోనే ఇంటికి రావడానికి ఇష్టపడతారు. అంటే చచా నేను తాగను కదండి, డెసిగ్నేటెడ్ డ్రైవర్. I'll find her, Dad. Trust me. నాకు వదిలేయండి. ఓకే. Is everything okay? ఈ పనికి మాలిన అసిస్టెంట్స్తో వేగలేకపోతున్నావు వికీ. నువ్వు నీ కంపెనీలో ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదు. I put the best people for the right job. నాకు ప్రాబ్లమే లేదు. You mean the girl in the blue dress? Yeah. You know, Tanya, Ramya is too good. She's efficient and she compliments me in many ways. Oh, shit. రమ్యాని పార్టీ హాల్లోనే వదిలేసి వచ్చేసాను. లెట్స్ గో తాన్యా. What? Yeah. So soon? Let's go. We're not even on the top of the table. Let's pay and get out, Tanya. Let's pay. Tanya, please drop me at the party hall. Vicky, it's too late. I'll drop you at the hotel. Oh, okay, party hall. ఎనీవే, మీ మాటలు విన్న తర్వాత మీరే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. మీకు ఓకే కదా? అసలు మాట్లాడానా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. మా అమ్మకి చెప్పేస్తా. అమ్మా, పిల్ల ఓకే.